గురుగారు చాలా మంది చిన్న పిల్లలు ఇప్పుడు తినరు, మానం చేస్తూ ఉంటారు. తల్లిదండ్రులు చెప్పిన మాట వినరు. సో వీటన్నిటికి కూడా దోషాలు కూడా కారణం అంటారా గురుగారు? ఖచ్చితంగా బాలగ్రహ సోమిడి దోషాలు హ్మ్. వీటి వల్ల కొన్ని దృష్టి ఎఫెక్ట్లు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. హ్మ్. మనం పూర్వంలో తల్లి హ్మ్. దృష్టి కళ్ళ వాళ్ళు చూసి అంత అన్నం తింటూ ఉంటే దృష్టి కళ్ళ వాళ్ళు చూశారంటే ఎమ్మటే మనకు కడుపు నొప్పి లేస్తుంటది. అవును. అప్పుడు అమ్మమ్మలు తాతమ్మలు మీద ఎమ్మటే మనిషికి వాళ్ళ మీద నుంచి ఒక ఎర్ర ముద్దో నీలో మీద నిమ్మకాయ కోడిగుడ్డో తిప్పేసి ఇట్లా బయట పారేస్తూ ఉంటారు. అవును. అప్పుడు ఆ దృష్టి ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మనిషి మీద ప్రభావం చూపిస్తుంటది. దానివల్ల పిల్లలలో చాలా మార్పు వస్తుంది. అలాంటి అటంకులు కూడా మనం ముఖ్యంగా గమనించుకోవాలి. ఇప్పుడు వాస్తవానికైతే మనం కొన్ని షాపులలో కానీ కొన్ని వస్తువులందు కానీ మనం చూస్తూనే ఉంటాం. గుమ్మడికాయలు, ఎండి మిరపకాయలు దేనివల్ల కడుతూ ఉంటారు? దిష్టి ప్రభావం పడకోకుండా. అలాంటిది పిల్లల మీద పడ్డప్పుడు పిల్లలు ఖచ్చితంగా దారి తప్పుతూ ఉంటారు. వాళ్ళల్లో ఏమైతుంది? చిన్న పిల్లగాల సోమిడి దోషాలు కలిగిన అన్నం తినకోకుండా వేడుపు ఎక్కువ ఏడవటం, మనుషులలో అనారోగ్యం మాటకు ఒకసారి రావటం, అలాంటి కొన్ని ఇబ్బందులు కూడా పడుతూ ఉంటాయి. అలాంటి దాన్ని ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు. అర్థమైందా తల్లి? మందు వేస్తూ ఉంటారు, ఆవిరైపోతూ ఉంటది. అలాంటి దాన్ని పరిహార్థం చేసుకున్న తర్వాత మందు వేసుకున్న ఒంటికి పడుతుంది, ఆరోగ్య స్థితి బాగుంటది, పిల్లలు ఎందుకు హుషారు ఉంటది. అలాంటి చిన్న సోమిడి దోషాలు, బాలగ్రహ దోషాలు వీటి వల్ల కూడా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉంటారు. గురువు గారు, ఇప్పుడు మీరు చెప్పినట్లయితే దిష్టి తీసే క్రమంలో చాలా మంది తల్లిదండ్రులకి దిష్టి ఎలా తీయాలో తెలియదు, దేంతో తీయాలో ప్రాపర్ గా తెలియదు. అసలు ఎలా తీయాలంటారు? వాస్తవానికైతే తల్లి చిన్న పిల్లల విషయంలో దృష్టి ఉంది, పిల్లలు బాగా ఏడుస్తూ ఉన్నారు, తిన్నది అరగటం లేదు, మంకు ఎక్కువ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఎవరైనా సరే ఒక చెమ్ము నిండా నీళ్లు తీసుకొని వాటిలో కొద్దిగా పసుపు కుంకుమ వేసి పిల్లల మీద నుంచి కుడి నుంచి ఎడమకి 5 సార్లు దింపాలి. నెత్తి మీద నుంచి నుదుటి నుంచి కాళ్ళ వరకు 3 సార్లు తిప్పాలి. అప్పుడు తీసుకెళ్లి 3 బాట్ల కాడ పారపోయాలి. అప్పుడు పిల్లలలో దృష్టి సమస్య, కడుపుబ్బరం, ఏడుపు తగ్గుతుంది. ఓకే. చాలా మంది గురువు గారు చిన్నపిల్లలు ఆటకని వెళ్ళి ఏవేవో తొక్కొస్తారు కదా, వాటి వల్ల ఏమైనా దోషాలు ఏర్పడతాయి? ఖచ్చితంగా వాటి వల్ల ప్రభావం అనేది చాలా ఎక్కువగా పడుతుంటది పిల్లలకి. మనుషులు ఎండిపోతుంటారు, నిమ్మకాయ మాదిరిగానే ఎండిపోతూ ఉంటారు, ఆకలి వేయదు, చదువు మీద జాస్ ఉండదు, పడుకున్న పిల్లలు ఉలిక్కి పడుతూ ఉంటారు, వాళ్ళకి ఏదేదో అనుసరించినట్టుగా మనసులో నిదట్లోనే ఓని ఏడుస్తుంటారు. అలాంటి వాళ్ళల్లో అయితే మాత్రం అది కొద్దిగా దాటుడు కర్మ తగిలిందన్నమాట. ఆ దాటుడు ప్రభావమే మనిషిని కొద్దిగా ఇబ్బంది పెడుతూ ఉంటది.